అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజకీయంలో పార్టీలు శాశ్వతం కాదు, జెండాలు శాశ్వతం కాదు. క్షణానికి రంగులు మార్చి పబ్బం గడుపుకోవడమే నయా పాలిటిక్స్. అయితే ఈ ఆటలో అందరికీ రాజగురువు లాంటాడు నితీష్ కుమార్. గాలి ఎప్పుడు ఎటు వేస్తుందో ఈయనకి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. అవసరమైతే పూటకో పార్టీతో ఫ్రెండ్షిప్ చేయగలరు, రోజుకో కూటమితో జట్టు కట్టగలరు. వారం కిందటి వరకు ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో కలిసి కల్లబొల్లి కబుర్లు చెప్పారు నితీష్. కట్ చేస్తే కూటమి నోట్లో మట్టి కొట్టి పాత గూటికి చేరారు. నితీష్ కుమార్ అలియాస్ జంపింగ్ మాస్టర్. ఈ ఆట ఆయన ఇప్పుడు మొదలుపెట్టింది కాదు. పాలిటిక్స్ లోకి వచ్చిన తొలి నాళ్ల నుంచే గోడ మీద పిల్లివాటం కొనసాగిస్తూ వచ్చారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ స్ఫూర్తితో సత్యేంద్ర నారాయణ్ సిన్హా నేతృత్వంలోని జనతాదళ్లో చేరారు నితీష్ కుమార్. 1989లో ప్రతిపక్ష నేతగా ఉంటూనే లాలూ ప్రసాద్ యాదవ్ తో దోస్తీ కట్టారాయన. 1994లో లాలూతో కటీఫ్ చెప్పి జార్నీ ఫెర్నాండెస్ నేతృత్వంలోని సమతా పార్టీతో జట్టు కట్టాడు. 1996లో బర్హ లోక్ సభ సీటు గెలిచాక మళ్లీ సమతా పార్టీని దూరం పెట్టారు. అప్పుడే మొదటిసారి బీజేపీతో చేతులు కలిపాడు. దానికి ప్రతిఫలంగా అటల్ బిహారీ వాజ్పేయి కేబినెట్ లో రైల్వే మంత్రి పదవిని దక్కించుకున్నారు నితీష్. ఈ పరిణామం జనతాదళ్ ప్రెసిడెంట్ శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్ మధ్య చిచ్చు పెట్టింది. ఈ దెబ్బతోనే లాలూ సొంతంగా ఆర్జేడీ ఏర్పాటు చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో ఎన్డీఏ కూటమి నుంచి నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా తొలిసారి ఎన్నికయ్యాడు. కానీ మ్యాజిక్ ఫిగర్ కంటే 12 సీట్లు తక్కువ ఉండటంతో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2003లో నితీష్ సమక్షంలోనే సమతా పార్టీ శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్లో విలీనమైంది. అదే సమయంలో బీజేపీ కూటమితో పొత్తు కూడా కొనసాగింది. అలా జేడీయూ ఏర్పడి నితీష్ కుమార్ మళ్లీ సీఎం అయ్యారు. 2005లో ఎన్డీఏ కూటమిలోని జేడీయూ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2010లో మళ్లీ ఎన్డీఏ కూటమి అండతోనే నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. 2013 నుంచి మళ్లీ బీజేపీతో క్రమంగా దూరం పెరగసాగింది. ఆ ఏడాది 2014 ఎన్నికల కోసం బీజేపీ క్యాంపెయిన్ కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో బీజేపీతో 17 ఏళ్ల బంధాన్ని తెగతెంపులు చేసుకున్నాడు నితీష్. అయితే బీజేపీకి దూరంగా జరిగిన కాంగ్రెస్ సాయంతో విశ్వాస తీర్మానంలో నెగ్గాడు. అయితే లోక్సభ ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశాడాయన. ఏడాది తిరిగేలోపే ఆర్జేడీ కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు నితీష్. 2017లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికగా నిలిచింది. ఈ సమయంలోనే బీహార్లో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడింది. అదే మహాగఠ్ బంధన్. ఆర్జేడీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు నితీష్. ఆ సమయంలో బీజేపీ ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఇక ఆయన మళ్లీ బీజేపీతో కలవరు అన్నంతగా ప్రచారం జరిగింది. కానీ 2 ఏళ్లు కూడా గడవక ముందే మహాగఠ్ బంధన్ తో బంధం తెంచుకున్నారు నితీష్. అప్పటి బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో తేజస్వి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశాడు నితీష్ కుమార్. దానికి ఆర్జేడీ ఒప్పుకోకపోవడంతో సీఎం పదవి నుంచి ఆయనే తప్పుకున్నారు. మహాగఠ్ బంధన్ నుంచే బయటకు వచ్చిన 24 గంటల్లోనే పాత మిత్రుడు బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడుకున్నాడు. 2022కు వచ్చేసరికి మళ్లీ సీన్ మారిపోయింది. ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలని, తనని సీఎం సీటు నుంచి దించేయాలని బీజేపీ కుట్ర చేస్తోందన్న అనుమానంతో ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నారు నితీష్ కుమార్. మళ్లీ ఆర్జేడీ, వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతు తీసుకున్నాడు. 2 ఏళ్లు కూడా గడవక ముందే మళ్లీ వారికి టాటా చెప్పేశాడు. బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ ఇలా అందరితోనూ ఎప్పుడు టచ్ లో ఉంటాడు నితీష్. ఎప్పుడు ఎవరు తనకు పనికొస్తారని భావిస్తాడో వాళ్లతో పొత్తు పెట్టుకుంటాడు. బీహార్ గద్దెపై కూర్చుంటాడు. ఏ జెండాతో కలిసామన్నది ముఖ్యం కాదు, మనం సీఎం అయ్యామా లేదా అన్నదే నితీష్ కు కావాల్సింది. ఈ ఆటలో ఆయన్ని మించిన ముదుర్లు ఇండియన్ పాలిటిక్స్ లో ఎవ్వరూ కనిపించరు. అయితే అధికారమే పరమావధ అన్న ప్రశ్న ఎప్పుడూ తలెత్తేదే. సిద్ధాంతాలు, సూత్రబద్ధ రాజకీయాలు అనుసరించకపోవడం అనేది ఇండియన్ పాలిటిక్స్ లో ఎప్పుడో మరుగున పడిపోయింది. ఇప్పుడున్న ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు నితీష్ లాంటి జంపింగ్ రాజకీయాలు ఫాలో అవుతున్న వాళ్లే. ఆయనతో దోస్తీ కడుతున్నది ఎవరో చూస్తే చాలు ఇందులో నిజం స్పష్టంగా తెలిసిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.